మరి దీనికి ఆ రేట్లు పడితే దానికి ఎలాగమ్మా చెప్పు, ఆ రేటుకి ఇచ్చేస్తాం. ఒక సెట్ ఎంత పెద్ద అయినా 200. చూసారా బుల్లి బుల్లి వెహికల్స్, కార్లు ఉన్నాయి చిన్న చిన్న. ఇగో కొనియా అమ్మా, ఎంతమ్మా ఎంతమ్మా ఇది? 50 రూపాయలు అంట 2 కేజీలు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే మరి చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంతనైతే మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నామండి. ఆ సంత ఎలా ఉంటదంటే, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సంతల్లో ఈ రోజు అయితే మేము కొనుక్కున్నవి, మాకు అవసరమైనట్టు మేము కొనుక్కున్నవి, మేము అమ్ముకునేటటువంటి వస్తువులకి సావుకర్లు, తర్వాత మాలాంటి రైతులు ఏ విధంగా ఆ సరుకుల్ని బేరమాడుకుంటారు, ఏ విధంగా అది ఎంతలోనే తెగిపోతుంది అనే దాని విషయంలో ప్రతి ఒక్క వస్తువుకి ఎంత అనేది కొంటారు, ఎంత రేట్ ఉంది దానికి అనేటువంటిది మొత్తం మీకు క్లియర్ కట్టుగా చూపిస్తాం ఫ్రెండ్స్. ₹30 కావాలా? చూసారు కదండి, 30 రూపాయలు అంట కట్ట. మనకి 2000 చెప్పి చూసారు కదండి. మా సంతలోనైతే ఈ బుట్ట ఉంది కదా, దీనికి 2000 అంటున్నాడు మనోడు. ఇగో తీసుకొచ్చిన రైతు అనమాట, ఎంత రైతు. అయిపోయిందా బేరము? అవుతుందా? అవుతుందండి, అడుగుతాను. అడగలేదులే. అమ్మేశారమ్మా ఇది? అమ్మలేదా? ఇంటి దగ్గర చార్జ్. చూసారు కదా, మా సంతలో అయితే చింతపండుకి ఎంత గిరాకు ఉందో చూడండి ఒకసారి. మా డంప్ సంతలోనే రెండు టబ్బులు అయితే తెచ్చి ఉన్నారు. బాబు ఎంత అడుగుతున్నారు బాబు? ఇది 2300 అడుగుతున్నారు. ఇచ్చేసారా? అది రెండు కూడా ఇవ్వలేదు. మ్యాక్సిమం ఎంతకి ఇస్తావు? మేమైతే 2400 కానీ 2500 కానీ. అంటే 100 200 తేడాలు ఉంది. 200 మొత్తం అలాగే ఉందమ్మా. అది మొత్తం ఒక చెట్టుది. 25 3 1 2 3 3 3 1 2 ఆగమ్మా. ఏమైనా అడుగుతారా మరి దానికి? 200 అమ్మా. అది 24 కేజీలు, ఇది 20 కేజీలు, ఇది 21 కేజీ. మరి దీనికి ఆ రేట్లు పడితే దానికి ఎలాగమ్మా చెప్పు, ఆ రేటుకి ఇచ్చేస్తాం. 24. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 2000 అడుగుతున్నారు. కానీ ఇదిగో వరుసగా డాడీ అవుతారు. డాడీ ఏమో వచ్చి 2600 అయితే ఇస్తానంటున్నారు. ఈ సంవత్సరం అయితే చింతపండు సరిగా కాయలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు లేని విధంగా రేట్ అయితే ఉంది. మరి ఆ రేటుకి మేము కొన్నామంటే మరి చింతపండు అయితే దొరకదు కంపల్సరీగా. ఈ టబ్బు ఎలా చూసినా 2300 2600 అన్నాడు. కానీ 2003 2400 పక్కగా అమ్మవచ్చు. ఒక సెట్ ఎంత పెద్ద అయినా 200. 200. అవి మొత్తం మీరువే అమ్మడానికి తీసుకొచ్చున్నావు కదా? అవునవును. మారకనక
ఎంత ఒక సెట్ 150కి ఇస్తున్నారా? కొంటున్నారు. ఒక చేట ఎంతమ్మా? మీరు తీసుకోవడం ఎంత? 150 ఫ్రెండ్స్, 150 రూపాయలు అట చేట. మన వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇదిగో తీసుకున్నారు. వీళ్ళ మధ్య మీరు వేరే దగ్గర తీసుకెళ్ళి మార్చుకుంటారు. ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చాము. ఇగో మన వాళ్ళు అయితే డ్రైవర్స్ ఇక్కడ ఉన్నారు. ఆటో స్టాండ్ అన్నమాట. ఈ లోపలికి వెళ్ళే ఆటోలు అన్న ఒక మనిషికి ఛార్జ్ ఎంత తీసుకుంటారు అన్న? ఇక్కడ నుండి వాలసి దగ్గర ఇక్కడ నుంచి వాలాసి అయితే 50 రూపాయలు అన్న. 50 రూపాయల? ఎన్ని టికెట్లు ఎక్కితే మీరు వెళ్తారు? మాక్సిమం ఒక 8 టికెట్లు. 8 టికెట్ల? రెండు పక్కల 2 లీటర్స్ ఆయిల్ అయిపోద్ది. 200 ఆయిల్ 2 లీటర్లు 2 లీటర్ కాదు కాబట్టి ఒక 8 మంది అయినా ఉంటే ఒక 200 మాకు, ఒక 100 ఆయిల్కి. ఆయిల్. అవునా? మీకు అప్పుడప్పుడు ఇలా సంత టైంలో ఏమైనా కష్టాలు లాంటివి ఏమైనా వస్తుంటాయా? బళ్ళు ఎక్కిన కస్టమర్లకి ఇబ్బందులు ఏమైనా పెడుతుంటారా? అలాంటివి అయితే చాలా రోజులు ఉన్నాయన్న. ఏంటంటే మనకు డ్రింక్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బుధవారం సంత కాబట్టి వాళ్ళు బండి ఎక్కుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్స్ అనే వాళ్ళు. అవునులే, చాలా జాగ్రత్త తీసుకోవాలి. మందు తాగిన వాళ్ళు కూడా ఆటో మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడ జారిపోతున్నారో, ఏటో ఎక్కడ ఇదైపోతున్నారో చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్త వహించి తీసుకెళ్ళాలి వాళ్ళు. అవును అవును. కంపల్సరీగా. అన్ సీజన్ అయిపోయింది. సీజన్ ఉన్నప్పుడైతే కాస్త పర్లేదు. ఒకసారి ఎక్కువ జనాలు వచ్చినప్పుడు పర్లేదు. ఇక అన్ సీజన్ అప్పుడు టికెట్లు సరిగా ఉండవు. తిప్పాల్సి వస్తుంది, ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. చింతపండు సీజన్ కాబట్టి ఈ 2 వారాలు చింతపండు సీజన్ కాబట్టి కస్టమర్లు అమ్మడానికి మార్కెట్ తీసుకొచ్చి అమ్ముతూ ఇలా కొంచెం జనాలు ఇలా ఆడుతారు. కానీ ఇంకా గత 3 వారాలు ముందైతే అసలు పెద్దగా సంత ఉండేది కాదు. డ్రైవర్లు, ఆటో ఓనర్లు ఇలాంటి చాలా ఇబ్బంది పడి ఫైనాన్స్ కట్టడానికి, కొంతమంది ఫైనాన్స్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగంటే కొన్ని మోటార్ పేర్లో ఇలాంటి బాధలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఒక యూనియన్ ఉంది, దుర్గా సొసైటీ యూనియన్ అనేది ఉంది. దాన్ని బట్టి ఆ యూనియన్ బట్టి అలా నడిపించుకుంటున్నారు. లోపల నుంచి వెళ్ళి లోపలైతే బళ్ళు లోపల వెళ్తే సంత కదా, బిజీగా ఉంటది. అందుకని లోపల వెళ్ళకుండా వాళ్ళు అన్ని బ్రిడ్జ్ యువతలే సీరియల్ పెట్టుకుంటూ 1 by 1 సీరియల్ ఒక నమోదు చేసుకుంటారు. ఆ సీరియల్ ని బట్టి అలాగా 1 by ఫస్ట్ సీరియల్ అయిపోతే 2వ సీరియల్ అలా బళ్ళు నడిపించుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మరి కత్తిలు కూడా ఉన్నాయి. తర్వాత ఇదిగో శనగ పేకట్లు కూడా ఉన్నాయి. ఎంతమ్మా ఇది? ఇది 20, అది 20 అన్న. బఠానీ కూడా 20 అన్న. ఇది ఎంత కత్తి? 50 రూపాయలా? 50 అంట. కొంటావా అమ్మ? తగ్గదా? ఫ్రెండ్స్ ఈ కత్తికి కట్టర్ అంటారు రేతుని. 30 రూపాయలు. 40 ఇస్తాం. 40 రూపాయలు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే 40 రూపాయలు కొనుక్కున్నాం అన్నమాట. కొనుక్కున్నాడు. మా మాయ గారు అయితే బోండాలు పెట్టుకున్నాడు అండి ఇక్కడ సంతలో. ఒకసారి టేస్ట్ ఎలాగుందో తినేసి చూపిస్తాం. మాయ గారు ఏవి తీసుకుందాం? ఎక్కడ తీసుకుందాం తమ్ముడు? ఏదో తీసుకున్నాడు. మా ఎలా మా ఇవి గారెలు తీసుకుంటావా? తమ్ముడు బోండాలు తీస్తావు నువ్వు? చూడండి గారెలు ఉన్నాయి, బోండాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి 5 రూపాయలు అన్నమాట పెద్దవి. ఇవెంత? 10 రూపాయలు కానీ మా చిన్న బోండాలు 10కి 5 రూపాయలు అన్నమాట. 5 బోండాలు అన్నమాట. తర్వాత 5 రూపీస్ ఒకటి. 20 రూపాయలు. 5 రూపీస్ 5 రూపీస్ అంటే 3 రకాలు. అందులో బోండాలు వచ్చి 2 సైజులు అన్నమాట. ఫ్రెండ్స్ బోండాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్, మెత్తగా ఉన్నాయి. ఇవి బెల్లంతో చేసిన బోండాలు అన్నమాట. అందరితో చేస్తే తెల్లగా వస్తుంది అన్నమాట. బెల్లం బోండాలు 10 రూపాయలకి 5 బోండాలు. కాకపోతే మాయ గారు మాకు ఎక్స్ట్రా ఇచ్చాడు, 6 బోండాలు ఇచ్చారు.
చాలా బాగున్నా. మరి అలాగే ఇక్కడ మాయగారు ఏమొచ్చి వెంట నమ్ముతున్నారు. ఇతర పక్కన నుంచి అత్తనే దిగో ఇక తయారవుతుంది బామర్ ఒకసారి చూపించు. ఇక పకోడీలు కూడా అవుతుంది వేడి వేడిగా. తయారు చేస్తున్నారు అక్కడ. ఇదిగో మా అత్తగారు తయారు చేస్తుంది పకోడీలు, బ్రెడ్ బజ్జీ. బ్రెడ్ బజ్జీ. అది ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నారండి చూడండి. ఇక్కడ వెంటనే తయారు చేస్తుంటే అక్కడ మాయగారు వచ్చి వెంటనే నమ్ముతుంటారు. 50 రూపాయలు, సత్తు 50 రూపాయలా? ఏది అమ్మి సార్ అది ఏ మెటీరియల్ అని 50 రూపాయలేనా? ఇదో చీరలు ఏదైనా 50నా? చూసారు కదండి మనకి డమ్కు సంతలో చౌకగా దొరుకుతుంది అనమాట. సెకండ్ హ్యాండ్ బట్టలు అంట ఈ 50 ఏదైనా. ఇప్పటికే అందంగా ఉంటారులే. చూస్తారు కదా మనకి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ సబ్బు డొక్కులు అనేసి, జగ్గులు అనేసి నేను. ఇగో మా డాడీ అయితే ఇక్కడ సంతకి బిందెలు తీసుకొచ్చారండి అమ్మడానికి. ఇగో చూడండి ఎంత డాడీ ఒక బిందె ఎంత అమ్ముతున్నారు? 300 అమ్ముతున్నారు. సేమ్ మనకి ఎస్కోట షాప్ రేట్ అన్నమాట. కాకపోతే అక్కడ వెళ్తే ఛార్జీలు మొత్తం చూసి ఎక్కువ అవుతుంది. ఇక్కడ తక్కువ అవుతుంది, 5-10 మనకి తగ్గుతుంది. 250 అవును. ఇంకా తగ్గించి చూస్తున్నారు కదండి మనకి ఇగో లైట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ బెల్టులు దొరుకుతాయి. అలాగే బల్బులు ఎంత అన్న? బల్బు ఎంత అన్న? బల్బు ఎంత పడుతుంది? 100 రూపాయలా? 100 రూపాయలు అంటే సంవత్సరం వారంటీ అయితే ఇస్తామని అంటున్నారు మనకి. ఎంత పడుతుంది క్యాల్తో పాటు? ఎంత ఒకటి? 60 రూపాయలు. 2 కలిపి 60 అని 50 చేసానా? అవునా? చూసారు కదండి ఒకటి 60 రూపాయలు అంట, 2 కలిపి తీసుకున్నారు మా వాళ్ళు. ఇదండి మనకి ఇక్కడ డీజే బాక్సులు, చిన్న చిన్న మినీ స్పీకర్లు అనమాట. ఈ మినీ స్పీకర్లు కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ మా సంతలోని. ఇదిగో మైక్రో స్పీకర్ చూడండి ఒకసారి, బుల్లి స్పీకర్. సాంగ్ వేస్తే మాత్రం అదిరిపోద్ది మనకి. ఇది ఎంత పడుతుంది? ఇది 300 అంటే దీని ప్రైస్. లైట్లు కూడా చూడండి అన్ని విధాలుగా ఉన్నాయి. బాగున్నాయి. ఇది చూసావా ఈ లైట్ ఒక లెన్స్ ఎలా ఉంది మనకి? సూపర్ గా ఉంది. చూడండి లేడీస్ వేర్ అన్నమాట. కావాల్సిన రింగులు, చైన్స్, ఇవన్నీ బ్యాంగిల్స్ దగ్గర నుండి చూపించి మాట ఒకసారి. చూసారు కదండి బంగార షాప్ అంతా డంపు సంతకు వచ్చేసినట్టు ఉందన్నమాట మాకు. ఇక చూసారు కదా మనకి అన్ని వెహికల్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట సంతలోని. చూసారా బుల్లి బుల్లి వెహికల్స్, కార్లు ఉన్నాయి చిన్న చిన్న. ఇగో దీపాలు ఉన్నాయి. ఇగో చూసారు కదా చిన్నపిల్లలకి అయితే ఆట బొమ్మలు సూపర్ గా ఉంటది. ఏడమ్మా కొంటున్నారా? మాకు కొనేసి ఇవ్వండి, ఎక్కి తిరగడానికి బండి. సెట్ చేసి ఇస్తున్నారు ఒకేసారి. ఎంత ఉంటది? ఎంత పడుతుంది కాస్ట్? ఓకే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి అనమాట. గిన్నెలు, ముంతలు, ప్లేట్లు, ఇవన్నీ చెంబులు, ఇగో ప్లాస్టిక్ సామాన్లు కూడా ఉన్నాయి మనకి. బాగున్నాయి. తీసుకుంటావటనా? తీసుకుందాం అంటే మీద వచ్చింటే బాగుంటాం. ఎలా పడుతుంది అమ్మా డబ్బు? 20 రూపాయల. అక్క ఒకసారి హాయ్ చెప్పండి అక్క, కెమెరాకి హాయ్ చెప్పండి. ఓకే చూసారా మా అక్క అయితే నవ్వుతూ హాయ్ చెప్పిందండి. తీసుకుందామా ఫ్రెండ్స్? మేమైతే 2 డొక్కులకి 30 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాము. అలా ముందుకెళ్ళి అయితే ఇంకా చూద్దాము. బాగున్నామా? ఇక మనకైతే సంత ఇంకా చాలా లోపలికి వెళ్ళాలా. చూసారు కదా స్టీల్ సామాన్లు ఆల్రెడీ మీకు చూపించాను మీకు. ఇగో మనకి సంతలో బట్టలు కూడా దొరుకుతాయి. ఇగో చూసారు కదా మంచి మంచి మోడల్ అయితే దొరుకుతుంది. ఇగో బేగి ప్యాంట్లు అంటారు దీనికి, లిబాషా. ఎస్కోట్లో మనకి లిబాష్ షాప్ ఉందండి. ఇగో బ్రదర్ అనియా బాగున్నారా? మీరు రీల్స్ చూస్తుంటారు ఇన్స్టాలో? నేను చూస్తుంటాను. అవునవును నిన్న బనియన్ ఇచ్చారు వరుణ్ అనే కుర్రోడికి. ఆయనతో పాటు నేను వచ్చాను. ఆ బ్లాక్ పెన్ షర్ట్ తీసుకుంటూ బనియన్ ఫ్రీ ఇచ్చారు. చూస్తాను. చూసారు కదా మనకి డంకులో కూడా లిబాష్ అనే షాప్ అయితే వస్తుంది. చాలా బ్రాండెడ్స్ అయిన ఐటమ్స్ వస్తాయి అనమాట ఇక్కడ. మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చి తీసుకోవచ్చు అన్నమాట మనకి.
ఓకే బాయ్. ఇక చూస్తున్నారు కదా మనకి కుట్టు మిషన్ కూడా అనమాట. ఈ సంతలో ప్రతి ఒక్క ఐటమ్స్ తీసుకొస్తారండి. మాకు వారానికి ఒక్కరోజే అవుతుంది, బుధవారం నాడే, కాబట్టి అన్ని ఐటమ్స్ సంతకైతే వస్తాయి. మా గిరిజనులకు ఉపయోగపడే వస్త్రాలు మొత్తం అన్నీ వస్తాయన్నమాట. ఏ ఐటమ్స్ కావాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక చూస్తున్నారు కదా ఇవన్నీ బట్టల షాపులే మనకి. ఇక చూస్తున్నారు కదా ఇటుపక్క మొత్తం రెండు వైపులు కూడా ఖాళీ లేకుండా బట్టల షాపులు ఉంటాయండి. సంత పండగ అయితే మనకి ఫుల్ క్రౌడ్ అయిపోద్ది అనమాట సంత అంతా. ఇగో ఇక్కడ నుండి కూరగాయలు స్టార్ట్ అవుతాయి. అమ్మా ఎంతమ్మా? ఎంతమ్మా ఇది? 50 రూపాయలు అంట. ఇది 50నా? ఇగో మా సంతలో ఈ ప్రైజ్లో దొరుకుతాయి అనమాట 50. ఇక్కడ ఉన్నాడు మెయిన్ ఎడవమరిది పాకం అది. తేనె తేనె అంటారు, మన భాషతో పాకం అంటారు దాన్ని. ఇవి చూస్తున్నారు కదండి మనకి బ్యాంగిల్స్ కూడా వచ్చాయి అనమాట ఇక్కడ సంతలోని. మంచి మంచి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇగో చిన్నపిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. కెతే బాయ్ పొనియా? ఓ బాయ్ పొనియా కెతే కేటా? 10 టంకా. ఏటా ఏటా? మ్యామ్ది 20 రూపాయలు అంటున్నారండి ఫోను. ఇగో ఈ దువ్వెన 20 రూపాయలు అంట. ఇది 10 రూపాయలు అనేసి అంటుంది అమ్మాయికి. అవునా? చూసారు కదండి మన సంతలో అయితే ఎంత గిరాకీ ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ ఇంట్లో కావాల్సిన సరుకులు అనమాట. కారము, పసుపు, ఉప్పు, మిరపకాయలు, మసాలా ఐటమ్స్ అన్నీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి మనకి. వారానికి ఒకసారి కాబట్టి సంత మనకి వారానికి సరిపడు సరుకు అంతా ఇక్కడే తీసుకుంటారు. చూసారు కదా జనాలు మనకి ఎలా క్రౌడ్గా తీసుకుంటున్నారు సామాన్లు అయితే. ఇక మనకి ఇక్కడ నుండి పట్టి ఆ చివరి దాకా అయితే చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ నుండి స్టార్టింగ్ ఈ బ్లాక్ అంతా అనమాట కూరగాయలు అమ్ముతారు మనకి. టమాటాలు, ఉల్లిపాయలు, ఇంట్లో కావాల్సిన కూరగాయల సరుకులు అనమాట ఈ ప్లేస్లో. ఎంతమ్మా ఇది? 70. ఏక చిన్నది ఉంది మా మాయ ఇది చెప్పండి, ఇది కరెక్ట్ గా చెప్పండి. మా ఇచ్చే బేరం మీరు 50 అంటావు, 60 అంటావు నువ్వు. 40 ఇష్టంలే. ఎందుకు చూడండి మాయా, మాయా మాయ గారు చూడండి. 60 మళ్ళీ అంటున్నాం. మళ్ళీ చూడు 45 రూపాయలు ఇస్తానులే మాయా. 50 ఇస్తాను మాయా. ఇదిగండి కత్తెర అయితే 50 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. మాయా గారికి ఏమొచ్చి 40 రూపాయలు ఇస్తామని అసలు ఇవ్వలేదండి, 50 రూపాయలకి ఇచ్చారు. చూడండి మా జగన్ అయితే ఇక్కడ చేపలు కొన్నాడు. గురుగారు ఏమైనా తగ్గదండి? 150 ఇస్తాం. చూడండి గురుగారు దేనికి రాదండి. ఎంతండి కరెక్ట్గా చెప్పండి. డబ్బులు వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో టార్చ్ లైట్ ఒకటి కొన్నాము. టార్చ్ లైట్ తో పాటు దీనికి తగిలించేటటువంటి బెల్ట్ ఇచ్చారు. ఇదిగో సెట్ చేద్దామా? అలాగే చార్జర్ కూడా చార్జర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. చార్జర్ తో పాటు డొక్కు కూడా ఇచ్చారా? డొక్కు కూడా.